ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము పూరిలోని రథయాత్ర, జగన్నాథ స్వామికి రథయాత్ర జరిగింది కదా. అయితే ఆ రథయాత్ర గురించి విశేషాలు విందాము. తర్వాత పూరిలోని ఆలయం విశేషాలు, జగన్నాథ స్వామి ఆలయం విశేషాలు అవన్నీ కూడా ఈ రోజున మనము విందాము. ఓం శ్రీ జగన్నాథ స్వామి నమః. పురాణాల్లో ఈ పూరిని పురుషోత్తమ క్షేత్రం అని వ్యవహరించే పూరి మహాక్షేత్రము అనేక ప్రత్యేకతలకు ఆలవాలన్నమాట. ఆలయము, మూర్తుల రథయాత్ర అన్ని విశేషాలే. ప్రతి సుప్రసిద్ధ ఆలయాల్లో రథోత్సవాలు జరుగుతాయి. పూరి క్షేత్రంలోని రథయాత్ర మాత్రము ప్రత్యేకము. ఏ ఏడాది దారులతో అంటే కర్రలతో రథాలను తయారు చేస్తారు. ఆలయంలోని ప్రధాన మూల విరాట్టులే కదిలి వచ్చి రథాలను ఆద్రోహిస్తారు. 3 రథాలలో ఒక్కొక్క రథము ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇందులో జగన్నాథుడు కొలువు తీరిన రథము అన్నింటికంటే ఎత్తైనది. సుమారు 44 అడుగులు. అంతకంటే కొంచెం చిన్నది బలభద్రుని రథం 43 అడుగులు. తర్వాత సుభద్రామాత రథము 42 అడుగులు. వెడపులో కూడా జగన్నాథ రథము కంటే మిగిలినవి ఒకదానికంటే ఒకటి చిన్నవి. వీటికి వేరు రంగు వస్త్రాలు వైవిధ్య భరితం. రథాల పీఠాలు, స్తంభాలు పూంచిన చక్క గుర్రాలు పరివార దేవత ఆశ్చర్యకర పద్ధతుల్లో ఉంటాయి. అవి విభిన్న దేవతా శక్తులను మంత్రాలతో ఉపచారాలతో ఆవహింపచేసి ఆరాధిస్తారు కనుక విశిష్ట దివ్య మహిమలతో ఉంటాయి అంటారు. జగన్నాథుడు శ్రీకృష్ణుని స్వరూపం, సాక్షాత్తు దేవాది దేవుడు ఆయన. అతడి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర. వారు ఆయనతో కలిసి ఒకే పీఠంపై పూజలు అందుకునే క్షేత్రం అన్నమాట పూరి క్షేత్రం. ఇలా సోదరులు ఉన్న క్షేత్రము ఇది ఒక్కటే, ఇంకెక్కడ అయితే లేదు. అయితే అనేక పురాణాల్లో ఈ మూర్తుల వైశిష్ట్యాన్ని వివిధ కోణాల్లో వర్ణించారు. ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి నారాయణ అనుగ్రహంతో ఆజ్ఞతో నారదుడి పర్యవేక్షణలో గొప్ప క్రతువును నిర్వహించగా సాక్ష శ్రీమన్నారాయణుడే దారుగా అంటే గొప్ప కర్ర దుండగా సముద్ర జలాలలో నుంచి తేలి వచ్చాడని పురాణ గాథ ఇదొక కథగా చెప్తారు. ఆ కర్రను బ్రహ్మదేవుడి ఆజ్ఞతో విశ్వకర్మ మూర్తులుగా మలిచాడు. అవి విభిన్న వర్ణాలతో అలంకృతమై తెల్లని వన్నే బలభద్రుడు, పసుపు రంగు సుభద్ర, నల్లని వర్ణంతో జగన్నాథుడిగా రూపుదాల్చి స్తంభంపై చక్రాకృతిలో సుదర్శన దేవుడు ఏర్పడ్డాడని కథనం. జగన్నాథుని చెంతనే సుదర్శన దేవుడు మందిరంలోను రథంలోను ఉంటాడు. ఈ 4 మూర్తులు ఋగ్వేద, యజుర్వేద, సామవేద అధర్వణేత స్వరూపాలని పురాణ వర్ణన అన్నమాట. యజ్ఞానంతరం యజ్ఞశాలలోనే ఈ మూర్తుల్ని మలిచారని, అనంతరం రాజు నిర్మించిన భవ్య మందిరంలో ఏకపీఠంపై బ్రహ్మ సమంత్రంకంగా ప్రతిష్ఠించినట్లు చెప్తారు. ప్రతి ఏడాదికి ఒకసారి తిరిగి మందిరం నుంచి యజ్ఞ స్థలానికి వచ్చి 10 రోజులు ఇక్కడ పురాణాలు అందుకుని ఇక్కడ పూజలు అందుకుని తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. అదే రథయాత్ర. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధియ నాడు ఆలయం నుంచి ప్రధాన రాజమార్గం అంటే బొడో దొండోపై మహావైభవంగా 3 రథాల్లో బయలుదేరి ప్రాచీన యజ్ఞవాటిక భవనానికి విచ్చేసి ఈ రథయాత్ర జగత్ ప్రసిద్ధి చెందింది. లక్షలాది ప్రజలు ప్రత్యక్షంగా, కోట్ల మంది పరోక్షంగా పరవశించే రీతిలో జరుగుతుంది. ఆ యజ్ఞవాటిక పేరే గుండీచా మంత్రం. మళ్ళీ ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి ప్రధాన మందిరానికి తిరుగు రథయాత్ర. జగన్నాథ మందిరమున చోటు నీలాచలమని ప్రసిద్ధి. స్వామిని నీలమాధుడని అంటారు. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్ర మందిరాలకు అపారమైన చారిత్రక నేపథ్యం ఉంది. ఒడిశా జీవన రీతిల్లో, కళల్లో, సంస్కృతుల్లో జగన్నాథుడు
అవిభాజ్యమైన తత్వం, మహాదది అని పిలిచే సముద్ర తీరంలో ఎన్నో పుణ్యతీర్థాలు, దేవతా మందిరాలు ఉన్నాలున్న చోటు ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. జగన్నాథుని రథం పేరు సుభద్రాదేవి, బలభద్ర పేరు దర్పదళన. వరుసగా ఈ రథాలు గరుడ ధ్వజం, లాంగల అంటే నాగలి ధ్వజం అన్నమాట, పద్మధ్వజాలతో విరాజిల్లుతూ ఉంటుంది, వాసిల్లుతూ ఉంటుంది. పూరి లోని రథయాత్ర గురించి అయితే మనం విన్నాం కదా. తర్వాత ఈ పూరిలోని స్వామి ఏ విధంగా వెలిసి ఉన్నారు, ఈ ఆలయం విశేషాలు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనము విందాం. జగన్నాథుడు అనే శబ్దము భగవంతుడికి వాడడం ఎంతో సముచితమైన. దేవుడు భగవంతుడు అనే పదాలు దేవతలు మనుషులకు కూడా వాడడం ఆంధ్రదేశంలో సామాన్యమైన విషయం. వేద పరిజ్ఞానం ఉన్నవారు దేవుడు దేవీ దేవతల నడుమ తేడాలను తెలుసుకుని ఒక్క దేవుడు అంటే భగవంతుడు 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారని గుర్తిస్తారు. భగవంతుడు దేవాది దేవుడు కాబట్టి భగవతత్వాన్ని విష్ణు తత్వం అనవచ్చు. అంటే విష్ణువు ఆయన అవతారాలు, వీరందరూ భగవంతుడి వేర్వేరు రూపాలు. శ్రీకృష్ణుడు ఆది భగవానుడు, శ్రీరాధ ఆదిశక్తి లేదా ఆది మహాలక్ష్మి. భగవంతుడు ఆయన అవతారాల్లో అంతరము లేదు. అందుకని కూర్మనాథుడు వరాహ భగవానుడు నరసింహస్వామి, భగవాన్ పరశురాముడు, బుద్ధ భగవానుడు, శ్రీరాముడు. అలాగుననే భగవంతుడు అనేక రూపాల్లో వెలిశాడు. వెంకటేశ్వర స్వామి అంటే బాలాజీగా చెప్తూ ఉంటాం కదా, బద్రీ నారాయణుడు, ఈ విధంగా పండరి నాథుడు, గురువాయరప్పన్, రంగనాథుడు, ద్వారకాధీష్, గౌరాంగ మహాప్రభు, నాథ్ ద్వారా రాజస్థాన్, జగన్నాథ్ పూరి ఒరిస్సా. వీరందరూ కూడా శ్రీకృష్ణుని వివిధ నాథుడు అనగానే ఇక ఆలోచించకుండానే మన మనసులో ఈయన సర్వోపరి అని అర్థమవుతుంది. అంటే శ్రీకృష్ణుడు జగన్నాథుడు, దేవాది దేవుడు, పరం భగవానుడు, పరమాత్ముడు, పరమేశ్వరుడు, పరబ్రహ్మ, పరంధాముడు. నిజానికి భగవంతుడిని యశోదానందనుడు, పార్థసారథి, గోపీనాథుడు అని పిలవడంతో ఆయన ఎంతో ప్రసన్నుడవుతాడు. భగవంతుడికి భక్తులతో అవినాభావ సంబంధము ఉంటుంది. భగవంతుడి ఎప్పుడూ తన భక్తులతో ఉంటాడు. ఆయన భక్తవత్సలుడు. ఈ పదములు భగవంతుడిని సంబోధించడంలో అతి శ్రేష్టమైన పదములు. మనందరికీ కూడా భగవంతుడితో సంబంధం ఉంది. కావాలని అనిపించిన మనము కూడా భగవంతుడితో సంబంధాన్ని మనము కూడా భగవంతుడితో సంబంధాన్ని పునరుద్ధరించుకోవచ్చునని తెలుస్తుంది. భగవంతుడితో మన సంబంధము నిత్యమైంది, విడదీయరానిది. తల్లిదండ్రులను మనము విస్మరించవచ్చు, కానీ ఆ సంబంధము లేదనడానికి లేదు కదా. భగవంతుని మనము సేవించకపోయినా సంబంధము లేకపోదు. మనం భగవంతుణ్ణి వదులుకున్న ఆయన మనల్ని వదలడు కదా. వదలడము ఆయనకు వీలు కాదు కూడా. మన కోరికలను మన్నించడానికి మనం ఆయన్ను మరిచేటట్లు చేస్తాడు, కానీ ఆయన మనల్ని మరువడు. కృష్ణ రామ శబ్దములు భగవత్ సంబోధనలో ద్వితీయ శ్రేణికి సంబంధించినవి చెప్పవచ్చు. కృష్ణ రామ శబ్దములు భగవంతుడి లక్షణములను తెలియజేస్తాయి. ఆయన సర్వాకర్షుడు, ఆయన ఆత్మానంద ప్రదాయకుడు, రమింపజేసేడు వాడు రాముడు. అదే విధంగా బలరాముడు, లక్ష్మణుడు, నిత్యానందుడు, కృష్ణ చైతన్యుడు, శ్యామ సుందరుడు, గౌర సుందరుడు అని నామము భగవంతుడు ముఖ్య లక్షణములను ద్యోతక పరుస్తాయి. పురుషోత్తముడు, జగన్నాథుడు, పరమేశ్వరుడు, శ్రీనాథుడు ఇలాంటి నామములు భగవంతుడు ఐశ్వర్యము అని గొప్పతనాన్ని స్పష్టం చేస్తాయి. ఈ విధంగా ఆధునిక కాలంలో ముఖ్యంగా హిందూ ధర్మంలో భగవంతుడికి దేవతలకి మధ్య వ్యత్యాసం తెలియక బతికే కాలంలో జగన్నాథ శబ్దం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. జగన్నాథుడి శబ్దం భగవంతుడి సంబంధంలో తృతీయ శ్రేణికి చెందిన జగన్నాథుడి రూపం. కృష్ణుడి జగన్నాథ రూపం. భక్తులపై కృష్ణుడికి గల ఆసక్తి, భక్తులపై శ్రీకృష్ణుడి యొక్క అవ్యాజ ప్రేమను వ్యక్తము చేస్తుంది. భగవంతుడేలన్నింటిలో భక్తుల్లో ఉన్న సంబంధములు అతి ముఖ్యమైనవి. నిజానికి భగవంతు కార్యాలని ఆయన అనంత శక్తుల ద్వారా అనివరతంగా అవలీలగా సాధింపబడతాయి. ప్రత్యక్షంగా ప్రమేయం పెట్టుకుని ఆయన చేయు కార్యములు, భక్తులతో ఆయన చేయు నరరూపలీలలు.
మరియు భక్తుల జీవితంలో ప్రవేశించడం ఆయన స్వయంగా చూసుకునే కార్యం. భగవద్గీత 4వ అధ్యాయం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగి భగవద్గీతలో చెప్తూ ఉన్నారు. శ్లోకము తాత్పర్యంలో మన ఆచార్యులందరూ ఒకే అర్థము చెప్తున్నారు. కృష్ణుడి ప్రముఖ కార్యము పరిత్రాణాయ సాధూనాం, మిగిలిన ఆ 2 పనులు వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ. ఆయన స్వయంగా రాకుండానే తన ఇచ్చా మాత్రంగానే లేదా తన ప్రతినిధులను పంపించడం ద్వారా నెరవేర్చగలడు. ఎంతో మంది జగన్నాథుడి రూపములను అత్యాశ్చర్యంగా చూస్తారు. వారికి కృష్ణుడి యొక్క ఆ రూపము అంతు పట్టక ఉండదు. ఇది గోపనీయమైన రూపం అనడం వల్ల భక్తుల్లో ఎదుగుతున్న వారికే ఈ రూప దర్శన వారికి ఈ రూపం ఎనుకగల లీలాశ్రవణం చేసే అవకాశము కలుగుతుంది. కృష్ణుడి భక్తవత్సల రూపమే జగన్నాథుడి రూప వృత్తాంతము అత్యంత రోమాంచకరమైంది, మార్మికమైంది, భక్తులకు అతి మనోహరమైంది. మహాభాగవతులు జగన్నాథుడి రూపాన్ని సాక్షాత్తు శ్యామసుందరుడిగానే దర్శిస్తారు. భగవంతుడి ఇంద్రియములు జడము కాక దివ్య ఇంద్రియములు, భౌతిక ఇంద్రియములు, సత్వ రజస్తమో గుణములు కనుక ఉపనిషత్తులు జగన్నాథుడు నిర్గుణంగా దృష్టికి చేతులు లేనివాడిగా కాళ్ళు లేనివాడిగా కనిపించిన తన దివ్య ఇంద్రియములతో ఆయన అంతటా చరిస్తాడు, అన్ని స్వీకరిస్తాడు, అందరికీ ఇయ్యగలడు, అందరినీ ఆదుకోగలడు. జడ ఇంద్రియములు పరిమిత ఇంద్రియములు గల మానవులకు ఇది అగ్రాహ్యమైనది, అంతు చిక్కనది. భగవన్నామంతో మనము ఆధ్యాత్మిక ఇంద్రియములను జాగృతం చేసుకున్నప్పుడే ఇది మనకు గోచరించను. అతః శ్రీకృష్ణ నామాది నా భవేత్ గ్రాహ్య ఇంద్రియై సేవోన్ ముఖేహ జిహ్వౌదో స్వయమేవ స్మృతి అదహ అని శ్రీ రూప గోస్వామి పాదుల వారు భక్తి రసామృత సింధు గ్రంథంలో రచించారు. శ్రీకృష్ణుని నామ రూప గుణ లీల పరికరాదులు జడేంద్రియములతో గ్రాహ్య సంభవం కాదు, కాని జిహ్వతో మొదలుకుని సేవలతో స్వతః కృష్ణతత్వ అవగాహన ప్రకటితమవుతుంది. మనం జిహ్వను కేవలం కృష్ణార్పిత ఉచ్చిష్టాన్ని తినడం, తర్వాత కృష్ణ నామమును కీర్తనలలో లగ్నం చేసినప్పుడు పరతత్వం మనకి సహజంగా సరళంగా సంభవం అవుతుంది. అంటే భగవంతుడి అనుగ్రహం వలనే మనకు ఆయన సాక్షాత్కారం. ఈ విధంగా మనము స్వామివారి గురించి, జగన్నాథ స్వామివారి గురించి వింటూ ఉన్నాం కదా. ఈ మరికొన్ని విశేషాలు తర్వాత అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ జగన్నాథుని అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. నేను చెప్పింది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్లు తెలియజేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఏఎల్ఆర్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.